గెలిచిన 30 రోజులనే బెల్ట్ షాపులు రద్దు చేసిన పెద్దలు రాయగోపాల్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి నైపుణ్య శిక్షణా కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో వేదికను అలంకరించిన విప్ రామచంద్ర నాయక్ గారికి, ఈ కార్యక్రమ ప్రదాతలు డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు, ఝాన్సీ మేడం గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వాళ్ళందరికీ కూడా, మరియు వేదికను అలంకరించిన నాతోటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న రాజయ్య గారు, ఎమ్మెల్యే నాగరాజు గారు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, మిగతా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, స్వర్ణ గారు, సాంబయ్య గారు, వేదికలు అందించిన పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా, ముఖ్యంగా మీ అందరికీ పాలకుర్తి ప్రజలందరికీ సైల్యూట్ సైల్యూట్. నేను అనుకున్న ఝాన్సీ మేడం అడుగుపెట్టినప్పుడే దయాకరావు పని అయిపోయిందని చెప్పేసి, ఆ పేరులోనే పవర్ ఉంది. ఆ ఝాన్సీ అనే పేరులో మా నారాజు గారు చెప్పిండ్రు. నాకు పరిచయం లేదు ఝాన్సీ మేడం ఎవరు, కానీ ఝాన్సీ మేడం గురించి నాకు 100 మంది ఫోన్లు చేసి చెప్తుండ్రు. ఒక టైగర్ వచ్చింది, ఈ నక్క పోవాల్సిందే, పారిపోతుంది నక్క. అంత తక్కువ సమయంలో అంత పేరు తెచ్చుకుందంటే మామూలు మనిషి కాదు అని అనుకున్నాను నేను. అంటే పట్టు పట్టిందంటే వదలదు అని నాకు అర్థమైపోయింది. నిజంగా చాలా గొప్ప విషయం. పాలకుర్తి ప్రజలందరూ ఆమె తోడుగా నిలిచి, మన సోదరులు నాకంటే ముందు మాట్లాడిన సోదరులందరూ చెప్పినట్టు విలాసవంతమైన జీవితం అన్నీ వదిలి నీ పుట్టిన గడ్డకు, నా ప్రాంతానికి సేవ చేయాలని ఎండనక వానకనక ఇల్లు కాలినడకను తిరుక్కుంటా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మనసులు గెలుచుకొని, వాళ్ళ విశ్వాసం గెలుచుకొని ఈరోజు తన కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందంటే ఇంకా రాబోయే రోజులు ఎంత ఎత్తుకు ఎదుగుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. నాకు సమయం లేదు, కాన్స్టిట్యున్సీ తిరగలేదు, ఇంకెక్కడికెక్కడికో రమ్మంటారు, నిమిషం సమయం ఉన్నా సరే భార్యాభర్తలు డాక్టర్ గారు వాళ్ళు వచ్చిన రోజు కూడా నేను ఢిల్లీకి పోతున్నా, 2 నిమిషాలు కూడా మాట్లాడే వ్యవధి లేకుండే రావాలి. నేను ఈ సో అండ్ సో కార్యక్రమం ఇటువంటిది నా సొంతంగా మా అమ్మగారి పేరు మీద చేస్తున్నా అంటే, నాకు అటువంటి కార్యక్రమాలు అంటే, రాజకీయాలకు అతీతంగా ఎవరన్నా ప్రజలకు సేవ చేస్తున్నంటే ఎక్కడ ఉన్నా వస్తా అని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఎక్కడ ఉన్నా నా ప్రయత్నం చేస్తా. మీరు చేసే ఈ మంచి కార్యక్రమం యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆశలతోటి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మెలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసిండ్రు. నా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, ప్రతి వారిని మోసం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం. మాలాంటి వాళ్ళందరం కూడా ఒక ఆశయంతో లక్ష్యంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరం చదువుకున్న ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అవసరమైతే మా సొంత డబ్బు పెట్టి ఈరోజు శిక్షణా కేంద్రాన్ని మేము నిర్మించి ఈ యువతకు మేము తోడ్పాటును అందిస్తున్నామంటే నిజంగా మనం అందరం కూడా ఒక్కసారి చప్పట్లు గట్టి కొట్టాలి. మీరందరూ కూడా ఝాన్సీ రెడ్డి మేడం, డాక్టర్ గారికి, యశస్విని రెడ్డి గారికి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయాలి, మన అందరం ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. చదువుకున్న వాళ్ళకు నైపుణ్యత, వాళ్ళు చదువుకున్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తే, స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తే తెలంగాణలో కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ప్రపంచంలో ఏ దేశంలోకి అయినా సరే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కష్టార్జనతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఝాన్సీ మేడం గారు, డాక్టర్ గారు చేసే కార్యక్రమాన్ని మనందరం ఆహ్వానించాలి, సహకరించాలి. రాబోయే రోజుల్లో వారి సేవలు కూడా పెద్ద ఎత్తున జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు
మనసుంటే మార్గం ఉంటుంది. ప్రజలు మన ఎమ్మడి వస్తారు. ఒక్కసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు, మంచోళ్ళని పోగొట్టుకోరు. ఈరోజు ఝాన్సీ మేడం గారు వచ్చిన తర్వాత పాలకుర్తి కలకల్లాడుతుంది. ఈరోజు ఆమె అడుగుపెట్టిన తర్వాత, కోడల్ని గెలిపించుకున్న తర్వాత యశస్విని లాంటి ఒక చదువుకున్న అమ్మాయి ఇంత పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా ఎంత వ్యతిరేకత ఉన్నది తెలిసిపోయింది మన ఎన్నికల్లో. ఇంకా ఆ అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి ఇంకా నోట్లు వచ్చినాయి, కానీ లేకపోతే అంతా కూడా రావద్దు నా లెక్క ప్రకారం. అవునా కదా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను పెట్టి టార్చర్ చేసి ఆగం చేసిండు. అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం. ఇదే ఉండదు, ఇక అయిపోయింది. నాకు నిన్న మొన్న ఒక ఫోటో లెక్కనో ఏదో మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కనబడ్డాడు ఆయన. ఇంకెక్కడి బీఆర్ఎస్? ఎప్పుడైతే తెలంగాణ పదం తీసేసి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టిండో ఆ రోజే ఖతం అయిపోయింది మీ పని. అవునా కదా? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? తెలంగాణలో ఉండనిస్తావా? రాబోయేది వచ్చేది కూడా పేదల రాజ్యం, పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా. ఇది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ వచ్చేది కూడా అదే. ఏమంటారు? మీ అందరికి కూడా మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ వస్తాం మీతోటి. ఈరోజు ఇంతమంది ప్రోగ్రాం అందరం ఉన్నాం, చాలామంది మాట్లాడినరు. సమయం కూడా నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను కూడా మీ అందరికి చెప్తున్న పాలకుర్తి ప్రజలకు, నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు భువనగిరిలో రుద్రమాదేవి మహిళా సొసైటీ ఒకటి జనగామలో ఉంది. తెలుసా? మీరు విన్నారు ఎప్పుడన్నా పేరు? 20,000 మంది మహిళా సభ్యులు ఉన్నారు దాంట్లో, పేద మహిళలు. ఒకనాడు నేను ఎంపీగా ఉన్నప్పుడు సొసైటీ బిల్డింగు ఆహ్వానం ప్రకారం పోతే మా మహిళలకు వృద్ధాశ్రమం కట్టియమని చెప్పి అడిగిన నన్ను. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, తప్పకుండా ఏదో ఒక రోజు కట్టిస్తా అని చెప్పిన. 3 ఎకరాల స్థలం ఉన్నది ఆ సొసైటీలోని. తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి అడిగితే స్టార్ట్ చేసి ఇప్పుడు కట్టించిన నేను 3 కోట్లతో అవుతుంది అనుకున్న 13 కోట్ల రూపాయలతోటి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించిన మహిళలకు వృద్ధాశ్రమం. అది కంప్లీట్ అయింది. ఆ రోజు ఝాన్సీ గారు, యశస్విని గారు మహిళలు వాళ్ళు వచ్చి తప్పకుండా దాన్ని ఆశీర్వదించాలి. మీ పాలకుర్తి ప్రజలందరూ కూడా మీరు కళ్ళారా చూడాలి. ఒక అద్భుతం సృష్టించిన 3 ఎకరాల్లో 150 మంది పేద మహిళల కోసం. నిజంగా ఈరోజు ఝాన్సీ మేడం గారు ఇటువంటి కార్యక్రమం చేపడుతుంటే చాలా సంతోషం అనిపించింది. ఆమెకు ఎంతో ఉంది మనసులో ఈ పాలకుర్తి ప్రజలకు సేవ చేయాలని చెప్పి. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే ఝాన్సీ మేడం గారికి, యశస్విని రెడ్డి గారికి, డాక్టర్ రాజేందర్ రెడ్డి గారికి, డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు మన మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి, ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు చెన్నూరు వెంకటస్వామి గారి కొడుకు, వాళ్ళిద్దరు దగ్గర స్నేహితులు డాక్టర్ గారు. ఆయన కూడా చెప్పిండు, డాక్టర్ గారు దంపతులు చాలా మంచి వాళ్ళు. నిజంగా వాళ్ళు తీసుకున్న రిస్క్ పాలకుర్తిల దయాకర్రావుకి ఎగనెస్ట్గా మామూలు కాదు. నిజంగా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పండి నా తరపు నుంచి అని చెప్పి కూడా రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. నిజంగా మీ అందరికీ మళ్ళీ ఏదో ఒక సమయంలో తప్పకుండా పాలకుర్తి ప్రజలకు మళ్ళీ వచ్చి కలుస్తున్నాం. సమయం తక్కువ ఉంది, మీరు ఇక ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ పాలకుర్తిలో అరాచకం, దౌర్జన్యం మొత్తం పోయినట్టే. ఒక ప్రజాపాలన మీ ముందుకు రాబోతుంది. ఒక శాంతియుత వాతావరణంలో ఎవరికైనా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీది, ఇక్కడ ఉన్న శాసనసభ్యులది. మేమందరం ఒక జట్టులాగా మీ అందరికీ తోడుంటాం, అండగా ఉంటాం. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు పేర్లు చెప్పుకొని ఎవరో కొందరు బెదిరిస్తున్నారట. ఖబర్దారు చెప్తున్నా, మన అసెంబ్లీలో చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా. ఇక్కడి నుంచి వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ 2 సీట్లు కొద్ది తేడాతో ఓడిపోయినాం. పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా లెక్కలు తప్పు, అంచనాలు తక్కువలకేనే. నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కాక 1,00,000 కోట్లు అవినీతి సొమ్ము ఉండొచ్చు కేసీఆర్ దగ్గర. ఈ ప్రజలు అనుకుంటే నిన్ను ఏం చేసిండ్రో, ఎక్కడ తీసుకుపోయారో చూసిరు. ఇప్పుడు నేనేమో ఫామ్ హౌస్లో పోయి రిటైర్ అవుతాను అనుకున్నా, కానీ కాలు జారి ఈడబడ్డాడు. నేను రిటైర్ అవుతుండొచ్చు, కేటీఆర్ అమెరికా పోతుండొచ్చు, కవిత ఇంకోరని ఉంటే జైలుకు పోతానని నేను అనుకున్నా. ఇక పోయే టైం వస్తే అది కూడా తప్పదు. దోసుకున్న సొమ్మంతా కక్కి వెళ్ళవద్దా? 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న సొమ్మంతా మనం ప్రజలకు చెందేటట్టు అవినీతిని బయటికి తీసుకొస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనేమో కూలిపోయింది. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ మాత్రం బ్రహ్మాండం కట్టిండు.
ఆయన ఉంటాను కొన్ని బిల్డింగ్ మిషన్ భగీరథ అదే గెస్ట్ హౌస్లు ఉండొచ్చు. ఇప్పుడు నేను గెస్ట్ హౌస్లు బాగున్నాయి, ఆర్చులు బాగా కట్టిండ్రు, నీళ్లు మాత్రం తాగుతలేరు జనాలు. వస్తున్నాయా? మా మునుగోళ్ళు అయితే వస్తలేవు. ఏడి పోయినా సపరేట్ ట్యాంకులు లేవు. ఈయన మిషన్ భగీరథ మంత్రిగా ఈ దయాకరు ఆయన కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, పైపుల కోసం అని చెప్పి దోసుకున్నారు సొమ్ము. ఎన్ని సంపాదించింది తెలుసా? మీ మంత్రి దగ్గర 5 కోట్లు లేనోడు 500 కోట్లు సంపాదించాను. అవి బయటికి తీస్తాం. తీయాలా వద్దా? తీయాలా వద్దా? అవినీతి సొమ్ము, ప్రజల సొమ్ము తీయాలా వద్దా? బరాబర్ తీస్తాం, బరాబర్ తీస్తాం చెప్తున్న దయాకర్ రావు గారు. నన్ను ఓడగొడుతందుకు 100 మంది మునుగోడుకు వచ్చినప్పుడే అనుకున్నా 200 ఎకరాలు కాదు, 2 ఎకరాలకే ఇస్తున్నాం. మిగతా మీ 198 ఎకరాలు కొట్టేస్తాం. ఆయనకు అసలు అర్థం కాలే. రాజగోపాల్ రెడ్డి మళ్ళీ వాపస్ వచ్చిందంటే, నువ్వు బిడ్డను మునుగోడుకు వచ్చిపోయినావు కదా, అప్పుడు నాకు నీకు రిటర్న్ గిఫ్టిస్తేందుకే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. కావాలని మళ్ళీ నేను ఈరోజు నేను పాలకుర్తి అడుగుపెట్టిన. మేడం ఉన్నది, మీకు సరిపోతుంది. ఎప్పుడైనా అవసరం అవుతాయి, మేడంకో తమ్ముడు ఉన్నాడు, అన్నున్నాడు, నేను కూడా మీ ఎంత ఉంటా. ఏ ఆపద వచ్చినా, సాపద వచ్చినా, ఏ రాత్రి 12 గంటలకైనా, ఏ అర్ధరాత్రి అయినా సరే మన పేరు మీద నడవాలి. దయాకర్ రావు ఖబర్దార్, నువ్వు రిటైర్డ్ అయితేనే మంచిది. ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం, మళ్ళీ తిరిగితే మాత్రం మంచిగా ఉండదు బిడ్డ. చేసిన కాడికి చాలు, దోసుకున్న కాడికి చాలు. ఇక నీ ఆపు రాజకీయాలు.